హాయ్ అండి. ఈ రోజు మనము రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి అబ్బబ్బా గాపోరి అనేసి ఈ ఫోక్ సాంగ్ ను మీ ముంగడికి తీసుకురావడం జరిగిందండి. ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన ఈశ్వర్ సాయి గారు అండ్ మాధురి రాథోడ్ గారు యాక్ట్ చేయడం జరిగిందండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నానండి. అలాగే ఆ బెల్ బటన్ నొక్కినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక చాలా అంటే చాలా బాగుందనండి. ఈ సాంగ్ ఆల్రెడీ మనం విన్న సాంగ్ అంటే చాలా పాత సాంగ్ అన్నట్టుగా ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టుగా తీస్తే గనక ఎలా ఉంటుంది ఈ సాంగ్ అన్నట్టుగా తీయడం జరిగింది అన్నట్టుగా. అదే విధంగా ఈ సాంగ్ కూడా చాలా వరకు చాలా చాలా వరకు క్లిక్ అయింది అనేసి చెప్పొచ్చు. ప్రేక్షకులు కూడా ప్రేక్షక మహాశయులు కూడా ఈ సాంగ్ ను ఆదరించడం జరిగింది. ఈ సాంగ్ రిలీజ్ అయ్యి 3 days అవుతుంది అన్నట్టుగా. సో ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటి అనేసి మీ అందరికి అర్థమైపోయే కూడా ఉంటుంది. ఈ సాంగ్ లో అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయి అమ్మాయిని పొగడడం జరుగుతుంది అన్నట్టుగా. అమ్మాయి జబ్బల జాకెట్ వేసుకుంటుంది అనేసి ఆ జబ్బల జాకెట్ పైన వేస్తూ తన యొక్క అందాన్ని పొగుడుతూ తన యొక్క స్టైల్ ను పొగుడుతూ తను చేసే ప్రతి పనిని పొగుడుతూ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తను ట్రై చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇంత మంచి సాంగ్ లో ది బెస్ట్ ఏదైనా ఉన్నాయనేసి అంటే డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ అనేసి చెప్పొచ్చు అన్నట్టుగా. ఈ డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మను మైకేల్ గారు ఈ సాంగ్ కి చేయడం జరిగిందండి. ఈ సాంగ్ లో డాన్స్ చాలా సింపుల్ గా పెట్టడం జరిగింది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా అందంగా చూపించడం జరిగింది అన్నట్టుగా. లొకేషన్స్ చాలా అందంగా చూపించడం జరిగింది అన్నట్టుగా. డిఫరెంట్ టైప్ లో ఈ సాంగ్ తీయడం జరిగింది అనేసి వాళ్ళ కాస్ట్యూమ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. చాలా అందంగా ఉన్నాయి ఈ సాంగ్ తగ్గట్టుగా. అలాగే వచ్చేసి ఈ సాంగ్ యొక్క లొకేషన్స్ కూడా అంతే అందంగా ఉన్నాయనేసి చెప్పొచ్చు. దానికి తగ్గట్టుగానే మాధురి రాథోడ్ గారు ఈశ్వర్ సాయి గారు పోటా పడి చేస్తూ ఈ సాంగ్ కు మరింత అందాన్ని తీసుకొచ్చారనేసి చెప్పొచ్చు. ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే కనుక మద్దివేణి శ్రీనివాస్ గారు ఈ సాంగ్ కు అద్భుతమైన లిరిక్స్ రాయడం జరిగింది అన్నట్టుగా. ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించిన ఎవరనేసి అంటే గనక ఈ జనరేషన్ తగ్గట్టుగా మన కళ్యాణ్ కీస్ గారు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ పాడిన వారు ఎవరనేసి అంటే గనక జోగుల వెంకటేష్ గారు ఈ సాంగ్ ను అద్భుతంగా పాడారనండి. అయితే ఈ సాంగ్ డోప్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక కమ్లీ పటేల్ గారు ఈ సాంగ్ కు డోప్ చేయగా, ఎడిటింగ్ వచ్చేసి హరి తోట గారు, డిఐ వచ్చేసి తిరు కుండెల గారు డిఐ చేయడం జరిగిందండి. ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుందండి. ఈ జనరేషన్ కి తగ్గట్టుగా తీయడం జరిగిందని చెప్పాను కదా. ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుందండి. మీ అందరికి నచ్చింది అనేసి నేను మీ ముందు తీసుకురావడం జరిగింది. అండ్ ఈశ్వర్ సాయి గారు ఫ్యాన్స్ అండ్ మాధురి రాథోడ్ గారు ఫ్యాన్స్ ఈ సాంగ్ తోని చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. మీరు అందరు తప్పకుండా చూడండి. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ.